వన్ అండ్ ఓన్లీ టాలీవుడ్ లయన్ నందమూరి బాలకృష్ణ గారి నుండి అయితే డాకు మహారాజ్ ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది. మ్యూజిక్ బై తమన్ మ్యూజికల్ అండ్ డైరెక్టెడ్ బై బాబీ కొల్లి. ట్రైలర్ చూసాక రివ్యూ ఎలా ఉందో తెలుసా? ఈ వర్డ్ గుర్తుంచుకోండి, ఏ కింగ్ ఆఫ్ జంగిల్. ఇదైతే మనకి బాబీ కొల్లి గారు పర్ఫెక్ట్గా డిఫైన్ చేశారు. కింగ్ ఆఫ్ జంగిల్ అనే పదానికి నందమూరి బాలకృష్ణ గారిని ఎంత చక్కగా వీళ్ళు అడ్జస్ట్ చేశారు. ఇంకా మీరు కనుక ట్రైలర్ చూసి ఒకసారి అబ్జర్వ్ చేసుంటే బాలయ్య బాబు డైలాగ్సే మనకి మూవీకి ఎంతో హైప్నిస్తుంది. అలాంటిది ట్రైలర్లో డైలాగ్సే లేవు. బాబీ కొల్లి గారు అయితే డైలాగ్స్నే లేపేశారు. ఇంకా డైలాగ్స్ ఉంటాయి, కొన్నే ఉంటాయి. అలా ఎక్కడెక్కడ అంటే మనకి మైకిల్ జాక్సన్ అన్నప్పుడు డైలాగ్, అలాగే డాకు మహారాజ్ కొన్ని డైలాగ్స్ ఉంటాయి. అంతకు తప్ప ఎక్కువ మించి డైలాగ్స్ ఉండవు. బట్ బాలయ్య బాబు గారి డైలాగ్స్ లేకపోయినా సరే రెస్ట్ ఆఫ్ ది రిమైనింగ్ మిగతా యాక్టర్స్ డైలాగ్స్ అనేవి ట్రైలర్ కి అయితే కాస్త హైప్ అయితే పెంచాయి. లుక్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం నందమూరి బాలకృష్ణ గారివి అన్ని సినిమాలతో పోల్చుకుంటే మనకి అఖండ తర్వాత గల ఈ మూవీయే. బాబీ కొల్లి గారు తీసిన ఈ డాకు మహారాజ్ మూవీలో మాత్రం లుక్స్ అయితే చించి పేకాడేశారు. విలనిజం రోల్స్ కూడా చూపించేటప్పుడు టామ్ చక్కు గారిది కావచ్చు, బాబీ డియోల్ గారి లుక్స్ కూడా కావచ్చు, యానిమల్ తర్వాత చాలా డీసెంట్ గా అయితే వైల్డ్ గా చూపించిన లుక్స్ డాకు మహారాజులో. ఇంకా కంగువాలో మనకి బాబీ డియోల్ గారి లుక్స్ బాగుంటాయి, బట్ మనకి రూత్లెస్ గా వైల్డ్ గా చూపించారు కాబట్టి ఆ మూవీకి అవి సెట్ అయ్యాయి. బట్ డాకు మహారాజులో ఏ కమర్షియల్ మూవీలో కూడా పర్ఫెక్ట్ గా అయితే చూపించారు. ఇంకా యాక్ట్రెస్ రోల్స్ కూడా విషయానికి వస్తే మనకి శ్రద్ధ గారిది ఏ డీసెంట్ కమర్షియల్ లుక్ లో కూడా చూపించారు. అంటే ప్రజ్ఞ జైస్వాల్ గారిది మనకి ఒక సెకండ్ మాత్రమే చూపించారు. అఖండలో ఈమె పూర్తిగా యాక్ట్రెస్ రోల్లో కనిపించారు. బట్ ఈ మూవీలో ఏ రోల్లో కనిపిస్తారు ఇంకా బాబీ డియోల్ గారే ఇంకా మూవీ చూసాక మనకి ఎక్స్ప్లెయిన్ అయితే అవుతుంది. యాస్టీస్ ఇంకా ప్రీవియస్ వీడియోస్ తో పోల్చుకుంటే తమనన్న 0.50 సెకండ్స్ దగ్గర బీజిఎం అయితే కొంచెం ర్యాంప్. ఇంకా అంటే ఎలా ఉందంటే మనకి ఎక్కడి నుంచి సాంగ్ కొట్టడం అనేది కాదు, సిమిలర్ బీట్స్ అయినా సరే పర్ఫెక్ట్ గా అయితే ఇంకా ప్లే చేశారు. మనకి జంగిల్ అనేది ప్యూర్ గా ఇంకా డిఫైన్ చేసేటప్పుడు మాత్రం చక్కగా స్క్రీన్ ప్లే అయితే అక్కడ బిట్ ఆఫ్ ఫ్రేమ్ అయితే ఇంకో ఫ్రేమ్ మనకి బాగా యాక్టర్ అయ్యి ఒక 2 ఫ్రేమ్స్ చెప్తే చూడండి. మనకి వింటర్ ఆర్క్ అండ్ ఫైర్ ఆర్క్ చూపించేటప్పుడు ఫైర్ లో మనకి నందమూరి బాలకృష్ణ గారిని చూపించి మనకి వింటర్ ఆర్క్ బాబీ డియోల్ గారిని ఇంకా చూపించారు. ఈ ఫ్రేమ్ అనేది చక్కగా ఇంకా కుదిరింది. ఇంకా దాని తర్వాత ఫ్రేమ్ అంటే దీనిలో ఉండాలి. ఆఫ్టర్ ఎన్నో ఇయర్స్ తర్వాత మనకి టాలీవుడ్లో అయితే ఇలాంటి ఫ్రేమ్స్ చూపించే డైరెక్టర్లు అతి తక్కువలో ఉంటారు. ఆ ఫ్రేమ్ ఎలా అంటే మనకి కరెక్ట్గా గుర్రం అనేది ఉంటుంది, గుర్రంపై మహారాజు ఉంటాడు, బట్ హెడ్ అనేది ఉంటుంది. హెడ్ కింద మన బాలయ్య గారి హెడ్ ఉంటుంది. ఈ ఫ్రేమ్ అయితే లిటరలీ ఇంకా ట్రైలర్లో ఆల్ ఆర్ ఇంకా వెరీ గుడ్. ప్రతి ఒక్క టెక్నీషియన్ కూడా చాలా చక్కగా ఇంకా తమ ఎడిట్ అయితే ఇంకా టెక్నీషియన్స్ పరంగా చూపించారు. ఇంకా లిటరలీ వెయిటింగ్ పొంగల్కి ఈ మూవీ కూడా ఎంత రేంజ్లో ఇంకా ఫ్యాన్స్ని ఎంటర్టైన్ చేస్తుందో. గేమ్ చేంజర్ కూడా చక్కగా కమర్షియాలిటీ పరంగా పోటీ ఈ డాకు మహారాజ్ ఇవ్వచ్చు. ఇంకా ఆల్రెడీ ఏపీలో టికెట్స్ కూడా చాలా హైప్లో ఇంకా పెంచేశారు. రివ్యూ ఎలా అనిపించదో కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ ఈ వీడియో ఎక్కడి వరకు కూడా చూసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.